నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, హైకోర్టు అడ్వకేట్. ఈ వీడియో ఏంటంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు. అంటే దీనికి సంబంధించి నేమ్ చేంజ్కి సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారు. సార్, ఇది నేమ్ చేంజ్ ఎలా చేసుకోవాలి, అలాగే నేమ్ చేంజ్కి సంబంధించిన డౌట్లు, రకరకాల డౌట్లు, అంటే దీనికి సంబంధించి అనేక వీడియోలు ఉన్నాయి. అయినప్పుడు కూడా ప్రతిసారి డౌట్లు అడుగుతూ ఉంటారు. గుర్తుపెట్టుకుని మీకు నేమ్ చేంజ్కి సంబంధించిన ఏదైనా సరే అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీకు విజయవాడలో కూడా మా నేమ్ చేంజ్కి సంబంధించిన సర్వీస్ అవైలబుల్ ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా మా నేమ్ చేంజ్కి సంబంధించిన సర్వీస్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా నేమ్ చేంజ్కి సంబంధించిన సర్వీస్ ఉంది. మీరు దయచేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా సరే భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి తన పేరు నిరభ్యంతరంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణ, నా పేరు సాయి కృష్ణ, నేను రామకృష్ణగా మార్చుకోవచ్చు. అది దాన్ని నేమ్ చేంజ్ అంటారు. కాకపోతే చాలామందికి మా దగ్గరికి వస్తుంటారు, చాలామంది క్లయింట్ వస్తుంటారు. సర్టిఫికేట్లో ఒక పేరు ఉంటుంది, అంటే సర్టిఫికేట్లో సాయి కృష్ణ ఉంటుంది, ఐడి ప్రూఫ్లో రామకృష్ణ ఉంటుంది, వేరే దాంట్లో ఇంకో రకంగా వెంకటకృష్ణ అని ఉంటుంది అనుకుందాం, ఎగ్జాంపుల్ మాటర్స్. వీళ్ళందరూ ఏం చేస్తుంటారు, సార్ మా దాంట్లో ఇలా ఉన్నాయి సార్ అంటారు. దాన్ని లిటిగేషన్ నేమ్ అంటారు. ఓపెన్గా చెప్పండి, లిటిగేషన్ నేమ్ అంటారు. అంటే ఒక వ్యక్తి సర్వసాధారణంగా అతనికి ఉన్న ఐడి ప్రూఫ్లు డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, యాక్చువల్లీ లిటిగేషన్ నేమే కదా. సో లీగల్గా అతనికి 4-5 పేర్లు ఉన్నట్లు లెక్క. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి చాలామంది అడుగుతారు, సార్ మా సర్నేమ్ తప్పలేదు, చిన్నప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరిగాను, లేకపోతే మేనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరిగాను, లేకపోతే వేరే వాళ్ళ ఇంటి దగ్గర పెరిగాను, ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పేరుని సర్నేమ్గా పెట్టుకోవడం జరిగింది అంటుంది. అలాంటిది కూడా మనం చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. ఇకపోతే చాలామంది తల్లిదండ్రుల పేర్లు కూడా సర్టిఫికేట్లో తప్పడుతూ ఉంటాయి. మరి అది అంటే బై మిస్టేక్ జరుగుతుందా, మరి ఏం జరుగుతుందో తెలియదు. చాలామంది అలాంటి వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తుంటారు, సార్ ఇట్లా మా మిస్టేక్ జరిగిందని. దాన్ని డిక్లరేషన్ అంటారు. అంటే గజిట్లో మనం డిక్లరేషన్ వేసుకోవాలి, కాకపోతే టైం పడుతుంది. ఇంకొక విషయం చెప్పాలి మీకు, నేమ్ చేంజ్ అనేది గజిట్లో మారితే సర్టిఫికేట్లో నేమ్ చేంజ్ కాదు. గుర్తుపెట్టుకోండి. చాలామంది అందరూ మనం రాగానే మొట్టమొదటి ప్రశ్న అదే అడుగుతారు, సార్ సర్టిఫికేట్లో మారవు, ఐడి ప్రూఫ్లో మారుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? దాదాపు 20 ఇయర్స్ నుంచి మేము ఎక్స్పీరియన్స్తో చేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని నిరభ్యంతరంగా నమ్మొచ్చు. చాలామంది భయపడుతున్నారు, భయపడాల్సిన అవసరం లేదు. మీకు నిజం చెప్పాలంటే ఇప్పుడు నేమ్ చేంజ్ చేసిన వాళ్ళ వయసు ఇప్పుడు 45-50కి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. నేను నేమ్ చేంజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు నాకు వాళ్ళ పిల్లలు కూడా నేమ్ చేంజ్ నా దగ్గరికి వస్తూ ఉంటారు. సో మేము ఏంటంటే ఇంత రిలయబుల్గా దాదాపు 20 ఇయర్స్ నుంచి మేము నేమ్ చేంజ్ చేస్తాం. ఎక్కడ కూడా చిన్న పొరపాటు రాలేదు. చిన్న జరుగుతాయి, అది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఇకపోతే చాలామంది రకరకాల సందేహాలు వస్తుంటారు, సార్ మళ్ళీ ఫర్దర్గా ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చా, వీసాకి వెళ్ళొచ్చా, పాస్పోర్ట్ తీసుకోవచ్చా, అన్నీ తీసుకోవచ్చండి. ఎలాంటి అభ్యంతరం లేదు. మీకు సంబంధించిన ఆస్తుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది రాదు. మీకు అప్పులున్నా రాదు. ఏంటి మీకు కొంతమంది నేను అప్పు చేశాను సార్, అప్పులున్నా రాదు. మీరు ఎవరికైనా వడ్డీలకు ఇచ్చినా ఇబ్బంది ఏం లేదు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. నిజం చెప్పాలంటే తెలంగాణ ఎన్నికల్లో కానీ రేపు రాబోయే ఆంధ్ర ఎన్నికల్లో కూడా మనం నేమ్ చేంజ్ చేసిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పోటీ చేస్తున్నారు కూడా, నేను నేమ్ చేంజ్ చేసిన వాళ్ళు. ఓకేనా? అలాగే చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, నేను నేమ్ చేంజ్ చేసిన వాళ్ళు. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఇప్పుడు వరకైతే రాలేదు. దేవుడి ద్వారా వాళ్ళందరి సపోర్టే ఈరోజు నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను. దయచేసి మీకు ఇలాంటి ధర్మ సందేహాలు ఏం పెట్టుకోమాకండి, మీరు నమ్మండి, ఖచ్చితంగా మీకు చేసి పెడతాం. మీకు ఏదన్నా సందేహం అయితే 9948090355 నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే నేమ్ చేంజ్ సర్వీస్ మొత్తం త్రూఅవుట్ ఇండియా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి మీరు సద్వినియోగం చేసుకోండి. నమస్తే, థ్యాంక్ యూ, జై హింద్.